సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అడ్డగోలుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీసుల అవతారమెత్తారు. నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ ప్రేమ జంటలని టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. సరిపల్లి చెక్పోస్టు వద్ద ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు శివప్రసాద్, మరొకరు గోపి. ఇప్పటికే శివప్రసాద్పై 15 కేసులు ఉన్నాయి. అయితే గోపి మాత్రం తాజాగా ఈ దందాకి దిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగించగా ఇద్దరు గురించి బయటపడింది. అయితే పెందుర్తి నుంచి అంటే అడవివరం టు సొంటియాం రోడ్డుకు వెళ్లే వైపు ఎవరైతే ప్రేమ జంటలు ఉంటారో వారిని మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ వెహికల్స్ ఆపి మీ పరువు తీసేస్తాం, మీపై కేసులు పెట్టేస్తామని బెదిరించి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా వాళ్ళ దగ్గర పర్స్లో అమౌంట్ లేకపోయినా కూడా గూగుల్ పేలు చేసుకుంటూ మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళపై నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో వీళ్ళు గతం నుంచి కూడా ఇలా పోలీసుల అవతారం ఎత్తి నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ యూనిఫామ్లో ఉండడం వల్ల కొంతమంది ఆటోమేటిక్గా పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం మనకి. అలాంటిది తప్పు చేసే వాళ్ళకైతే కాస్త గుండెల్లో దడ పుడుతుంది. ఒకవేళ దొరికిపోతే మనం జైలు పాలవుతామేమో అనే భయం వేస్తుంది. కానీ వీరే కాదు, ఈ మధ్య ఇదొక ట్రెండ్గా మారిపోయింది. ఏకంగా అడ్డగోలుగా సంపాదించడానికి పోలీస్ యూనిఫామ్నే వాడేస్తున్నారు. నకిలీ పోలీసులుగా అవతారం ఎత్తి పోలీసులుగా చలామణి అవుతూ అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర కేసులు రాసేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపించేస్తామంటూ బెదిరించి ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు చాలానే బయటపడుతున్నాయి. ఇది విశాఖలో కూడా ఒక ట్రెండ్గా మారిపోయింది. గతంలో కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ పోలీస్ పట్టపగలే రోడ్డుకి అడ్డంగా కొంతమంది యువకుల్ని అలాగే కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఆపి హెల్మెట్ లేదు, లేకపోతే ఎందుకురా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, ఇట్లా బెదిరించి వారి నుంచి డబ్బులు కాజేసినటువంటి నకిలీ పోలీసుని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇప్పుడు ఈ శివప్రసాద్, గోపి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇద్దరి నుంచి పోలీస్ యూనిఫామ్స్తో పాటు ఒక బైక్, అలాగే వీరి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి అమౌంట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాల్యుబుల్ మొబైల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత డీటెయిల్స్లోనికి వెళ్దాం. మాకు ఎందుకు ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చిందండి. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరాడు జయరామ్ మన ఆయన గాజువాక్లోని జాబ్ చేసుకుంటే ఆ రోజు ఏదైనా ఏం చేశారంటే తన 2 వీలర్ వెహికల్ మీద విజయనగరం వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడవివరం జంక్షన్ నుంచి సొంటియాం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగానే ఇవ్వకపోతాయని చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా QR కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకునేటప్పుడు కోడ్ ఇచ్చారు. QR కోడ్ స్కాన్ చేయించుకొని చీకట్లో సుమారు 9 o'clock అవుతుంది అప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు, మా సిపి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అయింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం, ఎక్కడైతే జరిగిందో ప్లేసు, స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయి ఉండొచ్చని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు, ఏసీపీ గారు పృథ్వీ తేజ సారు ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో మా అందరూ టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీం ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేసింది డెబిట్, క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒకదే డెబిట్, ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైంది, క్రెడిట్ అయిన ఒక అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫర్దర్ ఇన్స్టెన్స్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ వాడి ఉంటారని చెప్పి లొకేషన్స్ బేస్ చేసుకొని మేము నిన్న రాత్రి మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోని. అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసి మాకు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో మొదట అతని పేరు ఎక్యూజ్డ్ 1,
అతని పేరు ఎతపాక శివప్రసాద్. ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంతకుముందు కాన్స్టేబుల్లో వర్క్ చేస్తూ 2019లో రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఒక 10 కేసులు, ఈ కేసులతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక 10 కేసెస్ ఇలాంటివి చేస్తున్నాడు. వాటిలో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ వెళ్ళాడు. కానీ తెలివి అతను ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకొని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు. సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుకున్నారు. ఈ స్కానింగ్ అంతా కూడా అతని ద్వారా చేయించుకున్నాడు. అమౌంట్ ఇతను తెలియకూడదు, పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేశాడు. అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని సో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఫోన్పేలు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్, ఇంట్రాగేషన్ తెలిసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్లో అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంచెంసేపు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళు భయపించి పోలీసులు అని చెప్పి డబ్బులు తీసుకోండి. ఈ క్రమంలోనే ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్నీ వెరిఫై చేయగా 20,000 రూపాయలు అండి. ప్రతి ఫోన్పేలోని 2,000, 4,000, 3,000 అలా చేయించుకున్నాం. మంచిగా ప్రతి ఈ రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అదే చేస్తున్నారు కాబట్టి 20,000 రూపాయలు చేయించుకున్నాం. వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి వాడిన ఒక స్కూటీ ఏదైతే ఉందో అది A1 దగ్గర నుంచి శివప్రసాద్ నుంచి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసాం. ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ కూడా సీజ్ చేసాం. వాళ్ళని రిమాండ్ పెట్టామండి. కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాం. అతనిలో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయారు. 2019లోనే ఈ నేర చరిత్ర వల్ల అతన్ని రిమూవ్ చేశారు. ఇంకా ఆయన పోలీస్ కింద కాదు. అయినా సరే అది ఈజీ మనీ ఎర్నింగ్, చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారండి ఇలాగా. సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్లో అడేవాన సొంటి రూట్లోని జూన్ 2 తర్వాత 10 వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నారంటే కన్సర్న్ మాకైనా కలవచ్చు, మేము కేసు రిజిస్టర్ చేస్తాం. సంబంధ స్టేషన్లో అయినా ఇచ్చినా సరే వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ మీద ఫర్దర్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి